హౌ ఇస్ ఆల్ ఆఫ్ దిస్ పాసిబుల్? అంతా నీ వల్లే. అంతా అయోమయంగా ఉంది. మీరంతా ఎలా వచ్చారు? అంతా నీ వల్లే అన్నాగా. అయ్యో, ఆ గీకడ ఆపుతారా ప్లీజ్? చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఓకే. మంత్రగత్తె. పుడమి తల్లి పొత్తిళ్లలో పురుడు పోసుకున్నావమ్మా. ప్రజల కష్ట నష్టాలలో పాలే పంచుకున్నావమ్మా. గుండె నిండా ప్రేమే పంచి గుడిలేని దేవత అయ్యావమ్మా, అయ్యావమ్మా. సిట్తలే ఏటి ఇంత తొందరగా నిద్రైనా? వస్తున్నానుండు. నా బంగారు తల్లికి నిద్ర ఎట్టేసినదా నా సీటమ్మలు? అయ్యా నా బిడ్డ! అయ్యో మడేలో నిన్నేరా యాడికెళ్ళిపోతున్నావేటి? రేవుకి వెళ్తున్నా. రేవుకి పండు వీరి పేరేమి? ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ పట్టుకోవడానికి వచ్చేస్తున్నాను. పట్టేసుకుంటున్నాను, పట్టుకున్నాను. చూసావా, దొరికిపోయావుగా పాపం. ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వే చేసి పెట్టాలి. అదిగో చిన్న వచ్చారు. చెప్పండి మరిది గారు. వదినా, అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం? మరిది గారు, ఆయన వెళ్ళ పని పూర్తయిందంట. ఊరికి తిరిగి వచ్చేస్తున్నారంట. అయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మడల్గానే ఎవరో నరికేశారట. మొన్న మాత్రం ఉందంట. మా హక్కులు, మా భూములు, మా హక్కులు, మా భూములు, ఆంగ్లేయుల పాలన, మా హక్కులు. మనశ్శాంతిగా ఉండనివ్వరేంట్రా? ఇంతకు ఎవడుదురా ఈ అనాథ శవం? మన ఊరు మడేలండే. దీంతో కలిపి ఆరోదన్నమాట. అన్ని శవాలు మొండాలతో ఉంటున్నాయి. ఏదో తప్పు జరుగుతుంది. హత్యలు మాత్రమే కాదు రాజన్న,
ఇంకా ఈ ఊర్లో 8 మంది పిల్లలు కనపడకుండా పోయారు. పరిస్థితి మనం చేదాటిపోయేలా ఉంది. ఇది పోలీసులు వస్తే కానీ సెట్ అయ్యేలా లేదు. ఏటప్పలనాయుడు ఏదో కొత్తగా అంటున్నావు? మన ఊళ్ళో ఏనాడైనా పోలీసుడు బూట్కాలు ఎట్టాడా? ఊరంతా భయపడి సత్తుంది. నాకెందుకో ఇది పోలీసు వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది అనిపిస్తుంది. అప్పలనాయుడు ఎటు చెప్పులో రాయిలా తగులుకున్నావేటి? మీ అన్నయ్య లాంటోడే నేను ఏం చెప్పినా నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. నీకేడు తెలుసురా, 3 తరాల నుంచి ఊరిని కాపాడుతున్న కుటుంబం మాది. నా మాటకి ఎదురు చెప్పినావనుకో ఎట్లో వేసి తొక్కెత్తా. అయ్యగారు తోటలో పని చేసేవాళ్ళు మీతో ఏదో చెప్పుకుంటారంట. ఏట్రా అయ్యగారు మాపటికి ఎప్పట్లాగే నేను మా ఆడదే తోట పని అంతా చూసుకుని గుడిసెలోకి పోయి పడుకున్నామయ్యా. అర్ధరాత్రి ఎక్కడి నుంచో దూరంగా ఓ పెద్ద అరుపు వినిపించిందయ్యా. అయ్యా అయ్యా సంగోరు కాలిపోయి నా ముఖం చూసేసరికి నా గుండె ఆగిపోనాదయ్యా. దయచేసి నాకు మా ఆడమనిషికి మీ ఇంట్లో ఏదైనా పనిప్పితే అది చేసుకుంటూ ఆడనే తొంగుంటామయ్యా. తెగిపోద్ది. తోటలో కాపురం ఉండరా అంటే తోడుగా వచ్చి నా ఇంట్లోనే తొంగుతున్నా. నేను కూడా చూసానండి. ప్రాణం పోయినట్టయిందయ్యా. మీ ఇంట్లోనే ఏదైనా పనిపించండి అయ్యా. నోరు ముయ్యవే. కూడబలుకొని వచ్చారేటి? ఇంకో పాల ఊసెత్తితే చెమడాలు ఒలిసేసి చెట్టుకి ఏలాడదిద్దా. అయ్యగారు మా అయ్య చెప్పింది నిజమేనండి. తెల్లారుజామున పాలు పితకడానికి వెళ్తుంటే ఓ ఆడ మనిషి నన్ను దాటుకుంటూ అలా ముందుకెళ్ళిపోయిందండి. భయం వేసిందండి. ఎవ్వారం దారి తప్పుతోంది. చెప్పే జాగ్రత్తగానండి. దీపాలెట్టాక ఎవడు బయటికి వెళ్ళకూడదు. తర్వాత ఎవడో ఒకడికి పురమాయించి ఊరికి కాపలాడతాను. ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది. మరెల్నా పోండే, పోయి పని చూసుకోండి. పడే పిరికి సన్నాసులారా. చూడాలప్ప పేని ఉట్టొస్తున్నాడని కబురు అంతగానే భోజనాలు ఎడుతుంది మహాతల్లి. అవునక్క, ఈ కల్మషం లేని ఇల్లాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. ఏయ్ ఉమాదేవి, ఏంటి మహారాణిలా కూర్చున్నావు? అందరికి మంచినీళ్ళు పెట్టు, వెళ్ళు. దొంగ బుద్ధులేంట్రా? ఎక్కడ తీసింది అక్కడ పెట్టలేదు. విందు కోసం ఇంటికొచ్చిన అతిథిని పట్టుకుని కొడుతున్నావే, నీకు సిగ్గు అనిపించట్లేదు? ఇంటికొచ్చిన అతిథి ఇలా దొంగతనం చేయటమా? పో, మిగతా పనులు చూడు. అలాగేనమ్మా. నన్ను మన్నించి వదిలేయమ్మా. ఊరందరినీ పిలిచి అన్నం పెడుతున్నా నీ ఇంట్లోనే అన్నం వేయాలనుకున్న పాపాత్ముడిని. ఏమైందయ్యా, ఎందుకు ఇలా చేసా? నా ఇంట్లో నా ఆడది మాంసాన పడినదమ్మా. పిల్లల ఆకలితో పాస్తున్నారు. అప్పులు బాధ తట్టుకోలేక కాడేట్లను కూడా అమ్మేసుకున్నాను. కడుపు నిండా కూడు తిని ఇప్పటికి 2 రోజులు అయినది. పిల్లల కోసం ఇలా చేసినారమ్మా. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇవి తీసుకోండి, ఇంటికి ఏం కావాలో చూడండి, పిల్లల్ని బడికి పంపించండి. గుళ్ళో ఉండాల్సిన దేవత అమ్మా నువ్వు. మా బతుకులు కాపాడడానికి ఈ ఊళ్ళో మా కోసం పుట్టినావు తల్లి. నీ మంచి మనసుకి నీకంతా మంచి జరుగుద్ది తల్లి. పాండు, ఆయన ఇంటికి కూడా అన్నం పెట్టి పంపించు. అలాగే తల్లి, పెట్టి పంపిస్తాను. కుదమట్టంగా ఉందని కూకొని ఆకేసుకొని తింటున్నారా? నమస్కారం రాజన్న, మీలాంటి వాళ్ళు రావడం ఏంటి మా ఇంటికి? ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఇప్పటి కుదిరి ఇలా వచ్చా. పర్వాలేదు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టి బంగారం లాంటి పిల్లనిచ్చి పట్నం వెళ్ళాడు మీ ఆయన. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, లోపలికి రండి రాజన్న. నా చేత్తో మీకు మంచి కాఫీ పెట్టేస్తాను. మంచి కాఫీ? మీరంతా అన్నం తినండి రా, నేను మంచి కాఫీ తాగొస్తాను. రా బాబా. వేడి చల్లారిపోద్ది, తాగండి. ఏటమ్మా ఊరందరికి జోస్యం చెప్తున్నావంట? అందరూ చెప్పుకుంటున్నారమ్మా. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతుందంట. నిజమా? కూసోమ్మా కూసో, నాకు కూడా చెప్పు. అంత గొప్పదానేం కాదు రాజన్న. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రత్యక్షంగా ఏది కనపడితే అది అక్షరంగా మారుస్తున్నాను. అందులో కొన్ని చాలాసార్లు నిజాలవుతున్నాయి, ఇంకొన్ని ప్రశ్నగా మిగిలిపోతున్నాయి. ఇదిగో నేను రాసిన ఈ పుస్తకంలో చాలా వరకు నాకే తెలియని విషయాలు రాసిపెట్టాను. కావాలంటే చూడండి. ఇదంతా నా ఊహకే మించింది.
100 ఏళ్ల తర్వాత జరగబోయే సంఘటనలన్నీ ఇందులో ఉన్నాయంటే ఆలోచించండి. అయినా ఇవన్నీ జరుగుతాయో లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు రాజన్న. పర్వాలేదు, ఈ పుస్తకం అంతా రాసేశాక చెప్పు. నాకు ప్రింటింగ్ వాళ్ళు చాలా మంది తెలుసు. దీన్ని అచ్చేయిచ్చేస్తాను. కృతజ్ఞత. ఆ మాట అటుంచు గానీ ఇప్పుడు నీకేదనిపిస్తే అది కాగితం మీద రాయి. అందులో ఎంత నిజం అవుతుందో పాలు చూద్దాం. ఉమాదేవి, ఓ పేపరు పెన్ను పట్రా అమ్మా. కాఫీ తాగలేదు? అదిగా అట్టుకొచ్చింది. అమ్మా ఇదిగో. నువ్వెళ్ళు. రాబోయే కాలంలో పాపాలు ఎక్కువ అవ్వడం మూలాన వల్లకాడవుతుంది భూమి. మనసులో అనిపించింది రాసేశాను. తప్పుగా అనుకోకండి రాజన్న. నువ్వేం కొత్తగా రాయలేదులే అమ్మా. ఇప్పుడు అట్టాగే ఏడిసే పరిస్థితులు. అది అలాగే ఉంచి ఇప్పుడు నా గురించి ఏటైనా ఆలోచించిరాయి. ఓసారి మీ చేయి చూపించండి. ఒకవేళ నాడి దొరికేస్తే నా మనసులో ఏముందో మొత్తం చెప్పేత్తదేమో. ఒళ్ళంతా ఏడిగా ఉందేటి. ఇంతకీ నా గురించి ఏడి రాసేస్తుందో ఏటో. కుదురుగా కూసోపోతే కుండ పగులుద్ది. నా వల్ల కుండ పగలవేటి. ఇదే సాక్ష్యం అనుకోండి రాజన్న. ఇప్పుడు నేను గనక మీరు కుండ పగలగొట్టరని రాసి గనక ఉండుంటే మీ చేయి తగిలినా కుండ పగలకుండా ఉండేదేమో. ఇటువంటి సందేహాలే నాకు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ నేను రాసినవి జరుగుతున్నాయా లేదా జరగబోయేవి నేను రాస్తున్నానా అనే పెద్ద ప్రశ్న నన్ను వెంటాడుతోంది. అమ్మా అమ్మా నాన్న వచ్చారు. అవునా? పద పద. ఊహోనే ఉన్నాను, కుండ పగిలింది. ఎక్కడ ఎక్కడ మరిది గారు ఎక్కడున్నారు? పంపించారు వదినా. అన్నయ్యని పొట్లం గట్టి పంపించారు. మనకే ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలియట్లేదు. వదినా నువ్వు వెళ్ళొద్దు వదినా. నువ్వు చూడమాకు వదినా. ఈ విల్లులో ఈ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు కూడా తమకే చెందేలా రాసి పెట్టారమ్మా మీ వారు. తీసుకోండి. ఆస్తి మొత్తం ఆడదాని పేరు మీద రాసిపోనాడు అదృష్టవంతుడు. ఇంత పెద్ద భారాన్ని ఎట్టా మోస్తావేటి? మొత్తం నాకు అప్పసిప్పి నేను పదిలంగా కాపాడతాను. ఏటి మాట్లాడవేటి? నువ్వు నీ పిల్ల బాగోగులు చూసుకుంటే చాలు. నా బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలుసు. మీరు పొద్దుగుణికేలోపు ఇంటికెళ్ళిపోతే మీకే మంచిది. ఊర్లో చాలా తలలు తెగిపోతున్నాయని నేను విన్నాను. ఉమా లోనికి పద. అన్న చచ్చిపోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఈలోగా ఆస్తి కొట్టేయడానికి కూడగట్టుకుని వచ్చారు కదయ్యా. మీదియో జన్మేనా? దివానా లేక దిక్కుమాలకు ఉంటాడు. ఎంత పెద్ద మాట అనేసి వెళ్ళిపోన్నాడా? ఓ అప్పలరాజు ఆగవా. రేయ్ పాండు, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏడు జరుగుతోంది ఇక్కడ? మొగుడు పైన ఆడదానిలో ఉందని వదిన పూలు బొట్టెట్టుకుని పులకరించిపోతున్నది. అడిగేవాడు లేడనా? తను ఇంకా అన్నలేడన్న బాధలో నుంచి బయటికి రాలేదు. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు. ఎదుటి వాళ్ళ విషయాలు ఏలెట్టడం మానేసి కనపడకుండా పోయిన పిల్లల గురించి, చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటో ఆలోచిస్తే బాగుంటుంది. నేను తగ్గినాడు పెరిగినాడా?
పాండు అయ్యారు వెళ్ళరా. చెప్పండి అయ్యారు. ఏడు జరుగుతుంది అంటరా ఇంట్లో? అసలు ఏమనుకుంటుంది అంటారా మీ యజమానురాలు? ఊరుకో న్యాయం దీనికో న్యాయమునా? అయ్యా అదేనయ్యా, నాకు బోధపట్టలేదు. ఈ ఇంట్లో ఏటేటో జరిగిపోతుంది అయ్యా. ఏటేటో అంటే? అయ్యా అది చెప్పరయ్యర్రి. అయ్యా ముందు అమ్మగారు జాతకాలు చూస్తున్నప్పుడు విచిత్రంగా అనిపించేది, కానీ ఇప్పుడు చాలా భయం వేస్తుందయ్యా. భయపడేలాగా ఏడ్చేస్తాందిరా. అయ్యా ఈ ఇంట్లో బుజ్జి అనే పెంపుడుకొక్క ఉండేదండి, అదో రోజు కనపడకుండా పోయిందండి. ఊరంతా తిరిగి ఎదిగామండి, ఎక్కడా కనపడలేదు. అయితే ఆ రాత్రేళ్ళ ఏటి జరిగిందంటే, బుజ్జే 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 బుజ్జి 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 రై, నువ్వు చెప్పేది నిజం అంతవా? సత్యప్రమాణకంగా చెప్తున్నానయ్యా. కుక్క చావుతో ఆగిపోలేదయ్యా ఇది. కొన్నాళ్ళు పిల్లలు ఏడుపు కూడా వినిపించిందయ్యా. రై, అంటే ఊళ్ళో కనిపించకుండా పోయిన పిల్లలందరూ దీనివల్లేనా? తలుసుకుంటుంటేనే శవట్లట్టెత్తన్నాయిరా. వినడానికి కంపరంగా ఉంది మరిది గారు. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. నాకు ప్రశాంతత కావాలి. నన్ను ఒంటరిగా వదిలేయండి. రాజన్న, వదినింత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. నాకెందుకో మీరు చెప్పిన దాని మీద నమ్మకం లేదు. మీరు బయలుదేరండి. కావడి భారం మోసేవాడికి తెలుస్తుంది. కొంతమంది పిల్లలు కనిపించకుండా పోయారా, కొందరు మొండాలతో తేలారా. ఆడికి నేనే సమాధానం చెప్పాలరా. నాకెందుకో మీ వదిన మీదే అనుమానం రా. భూత వైద్యుణ్ణి రమ్మని చెప్పినాను, ఇంకా నువ్వు ఆగు. తన మీద తప్పు లేనప్పుడు మీ వదిన ఎందుకు భయపడుతున్నట్టు? ఇదిగా వచ్చినట్టు వెళ్తానండి. రండి అయ్యా. నమస్కారం. అమ్మాయి ఎక్కడుంది? వదిన లోపల ఉన్నారు. పదండి వెళ్దాం. ఇంట్లో ఒక్క దేవుడు ఫోటో కూడా కనిపించట్లేదు. ఏమైంది? అన్నయ్య చనిపోయిన తర్వాత వదినికి దేవుడి మీద నమ్మకం పోయిందనుకుంటాను. అవునయ్యా, ఈ ఇంట్లో చాలా రోజులుగా ఉంటున్నాను. ఒక దేవుడి ఫోటో పెట్టలేదు, దీపం లేదు. అమ్మగారు గుడికి వెళ్ళడం కూడా మానేసినారు. నువ్వెవరు? నా పేరు పాండండి, ఈ ఇంటికి పెద్ద పాలేరునండి. నీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు, అర్థమైందా? అలాగేనయ్యా. వెళ్ళి అమ్మాయిని పిలుచుకురా పో. పో. అలాగేనయ్యా. అయ్యో అమ్మా, కొట్టద్దు అమ్మ, నేను పెడుతుంది. అయ్య బాబా వదిలే అమ్మ, నేను కొట్టద్దు అమ్మ, అమ్మ కొట్టద్దు అమ్మ, నేను పెడుతుంది. అయ్యా అయ్యా అయ్యా, నన్ను వదిలేండి అయ్యా. అయ్యా అక్కడ ఆవిడ పరిస్థితి నేను చూడలేనయ్యా. అయ్యా నన్ను వదిలేండి అయ్యా. నా పిల్ల పెడుతాను, ఊరు వదిలే వెళ్ళిపోతానయ్యా. నన్ను వదిలేండి అయ్యా. నోరు మూయరా. వదలు. నన్ను విడిచిపెట్టావు. నా సంగతి నీకు తెలీదు. నేనెవరనుకున్నావు? ఓం శ్రీం క్రీం ఐం చ కౌమరీ పశ్చిమే పాతు మాం సదా. ఓం హ్రీం శ్రీం నిరురౌతు పాతు మాతంగీ మాం శుభంకరీ. నేనడిగిన ప్రతి ప్రశ్నకి తడబడకుండా సమాధానం చెప్పండి. ఈ అమ్మాయి పుట్టగానే వాళ్ళ అమ్మగాని నాన్నగాని చనిపోయారా? అది నాకు తెలీదు. ఏ అవునయ్యా,
వాళ్ళమ్మ ప్రసవించగానే చచ్చిపోనాది. ఆ విషయం తెలిసి పక్కూరు నుంచి చూద్దామని వస్తున్న అలాగే రైలు గుద్ది చచ్చిపోనాడు. ఈ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఈ ఊర్లో ఏమైనా అనర్థాలు జరిగాయా? ఏంటి రాజన్న ఇది? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతాడేంటి? కాస్త ఊరుకో బాబు, ఆయన నిజమే చెప్తున్నారు. జ్ఞాపకం ఉందా రాజన్న? ఆ పిల్ల పుష్పవతి అయినప్పుడే కదా మన ఊరు బడి కూలిపోయి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అది మర్చిపోనానేటి? ఆయాల ఉన్న ఫలంగా లేచెల్లి ఆ ఘోరం చూసి నాకు కడుపు తరిగిపోనాది కాదేటి. ఈ అమ్మాయి పెనిమిటి ప్రాణాలతో ఉన్నాడా? ఏడు చెప్పేది. అందమైన అమ్మాయి గందా అని మనువాడి అమ్మాయిని పుట్టించి పట్నం వెళ్లి పొట్ల మీద తిరిగి వచ్చినాడు. అదే అడగలేటి. మీరే చెప్పండి స్వామి, దీనికి ఏంటి పరిహారం? ఈ అమ్మాయి పుట్టినప్పుడు దుష్ట ప్రేతాత్మలన్నీ ఏకమై తనని ఆవహించాయి. వాటి యొక్క దుష్ట ప్రభావం ఇంకా తన మీదుంది. తనలో ఉన్న ప్రేతాత్మల్ని బయటికి పంపిస్తేనే ఈ ఊర్లో కనిపించకుండా పోయిన పిల్లల గురించి, హత్య చేయబడ్డ వాళ్ల వివరాలు కూడా బయటకొస్తాయి. అది జాతకాలు చెప్తున్నప్పుడే అనుకున్న ఇలాంటి తప్పేదో జరుగుతాదని. మన ఊరు మూర్ఖులందరూ అది చెప్పిన దానికి ఊకటి నెత్తి మీద ఎట్టుకుని ఊరెగుతున్నారు. ఇప్పుడు పీడొదిలే పరిష్కారం ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు జాతకాలు చెప్తున్న తన నాలుకను కోసి దుష్టాత్మలకు పరిహారం చేసి ఊరికి దూరంగా ఉంచి ఊరి జనాలందరికీ ఉంపుడుగత్తెగా ఉంచితే ఈ దుష్టాత్మల పీడ పోతుంది. ఇదిగో అమ్మ కీడు బొట్టు పెట్టండి. క్షవరం చేసి అప్పారా ఇట్రా. అందరూ దూరంగా జరగండి, నాలుగుకొస్తాడు. కళ్ళు మూసుకోమ్మా. ఒకటి రెండు, ఒకటి రెండు, ఒకటి రెండు, ఒకటి. నువ్వే పక్కకు పో. ఏటిది? నీ ఓదిన పక్కన తొంగున్నోళ్ళ ఒంటి మీద మిగిలిపోయిన గుడ్డలి పడుకున్నోళ్ళంతా పైలోకాలకు వెళ్ళిపోనారు. ఏటో ఇంత. అందరికీ సేవ చేస్తే సరిపోతుందని చెప్పి మీరే కదా ఊరి మీదకి వదిలింది. ఇప్పుడు నన్నేటి చేయమంటారు? ఊరు వదిలి పొమ్మంటారా? ఇదిగో స్వామి, ఇప్పుడు నన్నేటి చేయమంటారేటి? పొలావ పట్లం కూడా పట్టుకొచ్చినానా? మీ ప్రాణాలకేం కాదు. ఇది కాశీపట్నం శివార్లలో ఉన్న కాళికాలయంలో మంత్రించి తీసుకొచ్చిన తాయెత్తు. ఇది మీతో ఉంటే తను కోరలు తీసిన పాములా మీ దగ్గర పడి ఉంటుంది. ధైర్యంగా వెళ్ళండి. నా కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు అన్నమాట. ఒళ్ళు పులకరించిపోతున్నదే. బులపురం తీసుకుని వచ్చేస్తాను. మీరు కూసింత దూరంగా వెళ్ళిపోండో. ఆస్తిమ్మంటే ఇవ్వలేదు, ఇప్పుడు అన్ని ఇచ్చేయటానికి సిద్ధం అయింది. మదన సుందరి మదన సుందరి. అయ్యో, సట్టిలో ఉన్న టమాటా పండులా మిలమిలమిలమిల మెరిసిపోతున్నావేటి? నీతో పాటు నీ పిల్లకి పొలావు పట్లం. నేను అందరిలాంటిని కాదే, అన్ని నువ్వే చేసుకోవాలా సుందరి. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు?
కలిసొచ్చింది కాలమే మంత్రగాడి ఇంద్రజాలమే. రాజన్నా ఏయ్ రాజన్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి నన్ను చూడరా. హాయ్ బాబాయ్, నువ్వా? సమయానికి వచ్చేసినావు. అదేదో నా పేరు పెట్టి పిలుస్తున్నది. ఏమని? రాజన్నా రాజన్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని పిలుస్తుందా? ఏటది? నువ్వేటి? అవునరా. కూడా ఏటేంది రాజన్న, ఎందుకు భయపడుతుండ్రు? ఆ మంత్రగాడు పాండుగాడు కలిసి ఉండండి చూసొస్తాను. ఇప్పుడు తర్వాత వెళ్దాం. ఊరుకోండి, భయపడకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. రే, నువ్వు దేవుడిలా వచ్చావురా. ఆ పాండుగాడు మంత్రగాడు కలిసి ఊళ్ళో అందరిని అడ్డంగా నరికేస్తున్నారా. ఇప్పుడు నన్ను కూడా నరకపోతే తప్పించుకొని లాగెత్తుకుని. ఇప్పుడు ఏటైపోయినదండి? అదిగో వాళ్ళు అక్కడే ఉన్నారా. అక్కడే చేస్తున్నారా? రండి. ఏదో తొత్తు కొడకల్లారా, మిమ్మల్ని నమ్మిన ఇంట్లో కూకుంటే ఏట్రా పరిస్థితే? ఏమయ్యా, నువ్వు చెప్పినట్టే మీ వదినికి చేయాల్సిందంతా చేసి ఊరి నుంచి బయటికి పంపించేశాం కదా, ఇక చంపాల్సిన పనేంటి? చెప్పేవలేవోయ్, ఆ పిల్ల మీరు చెప్పినట్టు ప్రతి ఒడి దగ్గర పడుకుని బాధపడుతుంటే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆస్తి గురించి పంచాయతీ పెడితే ఊరంతా నా మొహన కాండించి ఉమ్మేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? దాంతో పడుకున్న ప్రతి ఓడు కనపడకుండా పోయాడు. ఇప్పుడు దాని మీద ఆశపట్టి ఊరి పెద్ద కూడా పోయాడు. ఇక మనం ఏమీ చేయక్కర్లేదు, ఇది ఊరు మొత్తం చూసుకుంటది. ఇది శవాన్ని తీసుకెళ్లి ఊరిని అడిబొడ్డును పడేసి ఊరు జనాన్ని నూతి దగ్గర తీసుకురండి. నేను కూడా దాన్ని ఆడికే తీసుకొస్తాను. ఈ రోజుతో దాన్ని కథ ముగించేసి మనం ఆస్తి పని చేసుకుందాం. అర్థమైందా? అయింది. పోడే. హడసోతావేంటి? ఊర్లో అడ్డమైనడు నేను అన్ని విధాలుగా వాడేసుకున్నాడు కదా. ఇన్ని రోజులుగా నీ ఆలనా పాలన నేను చూసుకున్నాను. నేను అనుభవించకూడదా? అది కింద పడే. నువ్వు పతివ్రతం అనుకుంటున్నావా? నువ్వు నా పక్కలో తొంగవలసిందే. ఎంత రోషం ఉన్న దానివైతే వాళ్ళ పక్కలో పడుకున్నప్పుడు ఏ నూతిలో పడి సావాల్సింది కదా. వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు లేదా? అదిగో పడుకుని ఉంది కదా, దానికి కూడా ఏదో ఒక రోజు నీ గతే పడుద్ది. అమ్మా, ఇక్కడ పని ఏముందమ్మా?
పిల్లదలే చూశారుగా కన్నపిల్లని నూతులో పడేయాలని చూస్తుంది ఈ చెడిపోయింది. ఇంకెంతమంది పిల్లల్ని నూతిపాలు చేస్తుందో. చెడిపోయిందానా? మా ఊరి పిల్లల్ని ఏం చేసావే? దీన్ని ఊరిని వదిలేయకూడదు, ముక్కలు ముక్కలుగా. ఊరికే చూస్తావేంటి? ఏం చేద్దాం దీన్ని? వేరే మార్గం లేదు, బలివ్వడం ఒక్కటే దీనికి పరిష్కారం. పసిపిల్లల ప్రాణాలు తీసావు కదే పాపిష్టిదానా. అయ్యో, ఆ మహాతల్లి అన్యాయంగా కొడుతున్నారే, మీరు బాగుపడతారా? ఆపండి. ఏ శిక్ష విధించాలనుకుంటున్నారో దాన్ని తొందరగా అమలు చేయండి. ఎందుకు ఆమెను ఇలా హింస పెడుతున్నారు? అమ్మా ఉమా, ఈ ఊరి గుడి పూజారి గారే మొదటి రాయి విసురుతారు. మీరు కానివ్వండి. అమ్మా 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 అమ్మా
ఈశ్వర. అయ్యో, ఈ దారుణాన్ని నేను చూడలేను. పోదు పదయ్యా. అయ్యో, ఎంత ఘోరాన్ని కొడగట్టారా? మీరు బాగుపడతారా? ఏయ్, ఈ చెడిపోయింది ఇంకా చావలేదురా. ఉరేస్తే గాని ఊపిరిపోయేలా లేదు. రండ్రా. కలికాలం నిన్ను కాటేసిందా, కన్నపేగే నిన్ను కాదనుకుందా, దేవత అంటూ పిలిచిన వాళ్ళే దయ్యంలాగా చిత్రించరా, కొలుచుకున్న వాళ్ళే నిన్ను కొట్టి కొట్టి కడతీర్చరా. నువ్వు మామూలుడివి కాదయ్యా. మీ వదిన్ని కన్న కూతురుతోనే చంపించావు. అవును, ఆ చిన్న పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంత చేసినా నాకు దాన్ని ఏం చేయాలో తెలీదా? కొంచెం ఇడుగురాని, ఆ తర్వాత దాని మీద కూడా నిందేసి ఊరి మీద వదిలేద్దాంరా. చిన్నయ్య గారు చెప్పింది చేస్తారు. ఇదిగో మీరు పట్టండి. అయ్యా, ఆ తోట ఏదో నాకు రాసిస్తా అన్నారు, దాని గురించి. పొయ్యి మీద నెట్టావా? లేదయ్యా. మరి ఏంటిది బాగా కాలిన వాసన వస్తుంది? అవునండి అయ్యా, నిజంగా ఏదో కాలుతున్న వాసన వస్తుందయ్యా. ఇది మామూలు వాసన కాదు, శవం శవం కాలిన వాసన. అవకాశమే లేదు. No, please, please. Please. No. No. హలో ప్రియా, నేను బుక్ లో చదివిన క్యారెక్టర్స్ అన్ని వచ్చి నన్ను భయపెడుతున్నాయి. ఎందుకు అలా కంగారు పడుతున్నావు? సరే సరే, భయపడుకో. నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఓకే, వస్తున్నా.
ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రియా. నీకంటే ఎక్కువ కన్ఫ్యూజన్లో నేను ఇక్కడ కూర్చొని ఉన్నానే. ఏమైంది? మా అన్నయ్య ఆ బుక్లో మిస్ అయిన పేజెస్ తీసుకొచ్చిచ్చాడు. తీసి చూసానా, బా తల హీట్ ఎక్కిపోయింది. నువ్వే చూడు. నీ ఫుల్ నేమ్ ఉమాదేవి కార్తికే కదా? బట్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? నాకు అదే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఆ బుక్లో రాసున్న ఒక కథలో వచ్చే క్యారెక్టర్ పేరు కార్తిక, ఎండ్లో వచ్చే అమ్మాయి పేరు ఉమాదేవి. ఆ కార్తిక క్యారెక్టర్కి సూపర్ పవర్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఒక నిమిషం ఆగు. కార్తిక రాసిన ప్రతి అక్షరం ఒక దైవ వాక్కుగా మారుతుంది. తను రాసిన కథలోని పాత్రలు నిజమనిపించేలా ఉంటాయి. కాలం కదలికతో పాటు దైవానుగ్రహం కూడా తన వెన్నంటే ఉంటాయి. డూ యు నో వాట్ దిస్ మీన్స్? నాకు అర్థం అవ్వలేదు. ఈ బుక్ రాసింది ఎవరో కాదు, ఈ కథలో వచ్చే కార్తికే. బట్ విచిత్రం ఏంటంటే తన ముగింపుని కూడా తను తెలిసే రాసుకుంది. ఇట్స్ డామ్ సాడ్. అంతా ఓకే, కానీ కరెక్ట్గా ఉమాదేవి కార్తిక అనే పేరు నీకెలా ఉంది? ఇట్ కుడ్ బి అ షియర్ కోఇన్సిడెన్స్. ఓకేమా, ఇదైతే కోఇన్సిడెన్స్. నువ్వు చూసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా నీ భ్రమే అనుకుందాం. ఇదెలా సాధ్యం? బుక్లో ఉన్న సంతకం నీ సంతకం ఒకేలా ఎందుకుంది? ఏం చెప్తున్నావు? ఒకే పేరు ఒకే సంతకం. కాంట్ యు సీ? నువ్వే పోయిన జన్మలో కార్తిక. ఆర్ యు సీరియస్? సీరియసా కాదా అని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు కూడా ఈ బుక్లో కార్తిక రాసినట్టు రాయి. నిజమో కాదో ఇప్పుడే తెలిసిపోతుంది. ఏం రాయమంటావు? నీకే తోస్తే అది రాయి. ఇలా ఇవ్వు. బాగా ఆకలిగా ఉంది, వేడిగా అన్నం ఉంటే బెటర్. హోయ్, చూసావా? నేను వేడన్నం కావాలని రాయిగానే కుక్కర్ విజిలేసింది. అవును, నువ్వు వస్తున్నావని నేనే కుక్కర్లో బియ్యం పెట్టాను. ఇంకోటి ఏదైనా రాయవే. హంతకుడైన క్రిస్మస్ తాత ఒక చేత్తో గొడ్డలి ఒక చేత్తో గంట పట్టుకొని నా వెంట పడతాడు. ఏంటి ఆ రాయడం? ప్రియా, ఎవరు ఎవరు? కత్తి తీవే, కత్తి తీ. రే సోంబేరి, నువ్వేనా? ఏంటి అన్నయ్యని పట్టుకుని సోంబేరి అంటున్నావు? రే, ఎందుకు తలుపంత గట్టిగా కొట్టా? టైం అయింది, ఇంట్లో వాళ్ళు ప్రేమ తీసుకురమ్మన్నారు, అందుకని తలుపు కొట్టా. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? సరే బాయ్. మన ఇన్వెస్టిగేషన్ రేపు చూసుకుందాం. చాలులే, ఆ ఫీలింగ్స్ అనే తర్వాత ముందురా. There's food in the kitchen. మర్చిపోద్దు.